స్వామి గారండి, ఆలమూరు అయ్యప్ప స్వామి వారి విశిష్టత గురించి తెలియజేయగలరా? చాలా మంచి క్వశ్చన్ అడిగావు. ఆలమూరు అయ్యప్ప స్వామి విశిష్టత చెప్పాలంటే ఒక నెల రోజులు పడుతుంది. అంత చరిత్ర ఉంది దీనికి. ఎవరికి తెలియదో నాకే తెలుసు. ఇది ఎలా నిర్మాణమైంది అసలు ఈ ఆలయం? ఐదు సంవత్సరాలు నేను శబరిమల వెళ్ళాను, పాదయాత్ర చేశాను 5 సంవత్సరాలు. 20 సంవత్సరాల దాకా సంతానం లేని నాకు 5 సంవత్సరాల పాదయాత్ర చేసి వచ్చిన తర్వాత కొన్ని సందర్భంలో అద్భుతం జరిగి ఒక పిల్లని తెచ్చి పెంచుకుందామని తీసుకురాబోయే టైంలో ఈమెకి గర్భవతి అని తెలిసింది. పెద్ద మలుపు తిరిగింది లైఫ్. అప్పుడు పడుకుంటే కలలో స్వామి కనపడితే, ఏం కావాలి మీకు నిదర్శనం చెప్పండి, ఒకటే నిదర్శనం చెబుతున్నాను మీ అందరికీ. ఈమె గర్భవతి అన్న తర్వాత జనవరి 1వ తారీఖున మన ఇంట్లో ఆడపిల్ల పడుతుందని చెప్పాను నేను. అది చాలదా మీకు నిదర్శన? అలాంటి ఎన్ని ఉన్నాయి అంటే ఒక నెల సరిపోతుంది నేను చెప్పాలంటే ఈ ఆలయాన్ని గురించి. అది నాన్న ఆవేశంగా ఎందుకు చెప్పానంటే అన్ని ఉన్నాయి దాని యొక్క స్వామి శక్తి. అది స్వామి గారండి, మీ నేపథ్యం ఏమిటో తెలియజేయగలరా? అలాగే ఇలా ఈ దైవ కార్యక్రమాలకి మీరు ఎలా రాగలిగారు? ఎందుకు వచ్చారు? ఈ నేపథ్యం అని కాదు, నా ఆశయం ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక తీర్చిదిద్దటమైన ఆశయం. నా కోసం నేను బతకట్లా, నేను ఇతరుల కోసమే బతుకుతున్నాను. అందరూ బాగుండాలనే బతుకుతున్నాను. అవసరం వస్తే నా ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోయి బతుకుతున్నాను. 24 గంటలు నేను ఆధ్యాత్మికంగానే ఉంటున్నాను. అందరూ బాగుండాలి. ఆ రకంగానే ఆధ్యాత్మిక నా గురువులు పెద్దల దగ్గర తెలుసుకుంది, నేర్చుకుంది. 10 మాటలు గ్రామాల్లో భగవద్గీత భాగవతాలు ప్రవచన రూపంలో నేను ఎంతో అందిస్తున్నాను. అంతేకాదు ఆన్లైన్ క్లాసుల్లో రోజు నిద్రపోకుండా తెల్లారుజామున 5 గంటలకు ఎంతోమందికి బోధలు చేస్తున్నాను. నా జీవితమే ఆధ్యాత్మికం. నా జీవితమే ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా అందించటం. దాంట్లో నేను అనుభూతి చెందుతున్నాను కనుక అది అందరికీ పంచాలని నేను నిర్ణయించాను. Like and subscribe Eagle Media Works.